హాయ్ గాయ్స్, ఐక్యూ నుంచి మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఐక్యూ కొత్త మొబైల్ లాంచ్ చేయబోతుంది. అది వచ్చేసి ఐక్యూ నియో 10. అది మే 26, 2025 రిలీజ్ అవబోతుంది, అంటే సేమ్ మంత్లో. ముందు దీని పర్ఫార్మెన్సెస్కి వస్తే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3లో వస్తుంది అండ్ 12GB ర్యామ్ అండ్ డిస్ప్లే వచ్చేసి 6.78 inches అండ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ రేర్ కెమెరా వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్. ఇది ఒక కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా అండ్ ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇది. అండ్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 16 MP మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ బ్యాటరీ వరకు వచ్చేసి 6100 mAh బ్యాటరీ. ఇది 120 watts అల్ట్రా ఛార్జింగ్ అనమాట. USB Type-C పోర్ట్ కూడా ఉంటుంది దీనికి. అండ్ జనరల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 2 నానో సిమ్స్ ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ వచ్చేసి 5G సపోర్టెడ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ వచ్చేసి 256GB అనమాట. నా ఇప్పుడు దీని మనం కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుందాం. ఏది బెటర్ ఏంటి అని తెలుస్తుంది. కంపేర్ చేద్దాం ఒకసారి. మన మెయిన్ మొబైల్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు కంపేర్ చేయబోతున్న మొబైల్ దేంతో ఐక్యూ నియో 10 అప్కమింగ్. ఇది ఇక్కడ ఇది మన మొబైల్కి ఉన్న ఫీచర్స్ అండ్ దీన్ని ఐక్యూ నియో 10R కంపేర్ చేద్దాం ఫస్ట్. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది, ఇందులో 8S Gen 3 ఉంది. ఇది 12GB ర్యామ్, ఇది 8GB ర్యామ్ అండ్ డిస్ప్లే వచ్చేసి 6.78 inches. ఇక్కడ కూడా సేమ్ ఉంది. అండ్ ఇంకోటి పోకో X7 Pro కూడా కంపేర్ చేద్దాం అండ్ అలాగే పోకో X7 కూడా కంపేర్ చేద్దాం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా 8GB ర్యామ్ అండ్ సేమ్ ఇది కూడా అంతే. ఇది 7300 అల్ట్రా, ఇది 8GB ర్యామ్. కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్సెస్లో మనకి ఐక్యూ నియో కొంచెం బెటర్. అండ్ కమింగ్ టు డిస్ప్లే విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఈ రెండింటికి సేమే ఉంది. ఐక్యూ నియో 10కి ఐక్యూ నియో 10Rకి కంపారిటివ్లీ ఇవి అయితే కొంచెం దీనికన్నా తక్కువే. అండ్ రేర్ కెమెరా విషయానికి వచ్చేసరికి అన్నిటికీ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరానే ఉంది. సో కెమెరా విషయంలో అన్నీ సేమే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి నియో 10లో 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి అండ్ 10Rకి 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అండ్ కంపారిటివ్లీ పోకో X7 Pro అండ్ పోకో X7కి 20 మెగాపిక్సెల్ ఉంది. సో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ కెమెరాలు మన ఐక్యూ నియో కన్నా ఇవే కొంచెం బెటర్గా ఉన్నాయి. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 6100 mAh బ్యాటరీ నియో 10 అండ్ 10R 6400, X7 Pro 6550 అండ్ ఇది X7 5500 mAh బ్యాటరీ. సో ఏది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. ఇక్కడ ఏంటంటే అల్ట్రా వైడ్ ఛార్జింగ్ 120 watts ఇది ఒకటే సపోర్ట్ చేస్తుంది. మిగతావన్నీ 45 watts, 90 watts అండ్ 80 watts ఉన్నాయి. అండ్ కమింగ్ టు స్టోరేజెస్, ఇది 256GBతో వస్తుంది, మిగతావి 128GB అండ్ X7 Pro వచ్చేసి 256GBతో వస్తుంది, అంటే ఆల్మోస్ట్ సేమ్ స్టోరేజ్ కెపాసిటీ. అండ్ కంపారిటివ్లీ ప్రైజెస్ వచ్చేసి దీనికైతే ఇంకా ఎగ్జాక్ట్గా తెలీదు అఫీషియల్ ప్రైస్. అండ్ నియో 10Rకి వచ్చేసి 27,000 ఉంది, X7 Pro వచ్చేసి 24,496 ఉంది, X7కి ఆల్మోస్ట్ 18,000 రూపీస్ ఉంది. అండ్ ఐక్యూ నియో 10 ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం 35 to 40 ఈ రేంజ్లో ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నమాట. సో లాంచ్ డేట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి ఈ మొబైల్స్, ఐక్యూ నియో 10R, పోకో X7 Pro అండ్ పోకో X7. లైక్ ఇది March 11th సేమ్ ఇయర్ లాంచ్ అయింది, ఇది January 14th దానికంటే ముందు లాంచ్ అయింది. అండ్ ఇది January 7th దాని తర్వాత 2025 అన్నీ ఈ ఇయర్లో లాంచ్ అయినవే. ఇది లాంచ్ డేట్ 26th అంటున్నారు, అప్పటికి వచ్చేస్తుంది. అండ్ ఇది ఈ చిప్ సెట్, CPU అండ్ ఇవి పర్ఫార్మెన్స్ అనమాట. ఎవరైతే గేమింగ్ బాగా ఆడతారో వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి.
అండ్ ఒకవేళ మంచిగా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి మంచి మొబైల్ తీసుకుందాము, అన్నిటికీ యూజ్ అయ్యేలాగా, లైక్ గేమింగ్కి కానీ ఇంకా ఎక్కువ యూజ్ చేయడానికి ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ అలా అయితే ఐక్యూ నియో 10 అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం కాస్ట్ పెట్టాలి. అండ్ 10R వచ్చేసి అంటే 30,000 లోపు మొబైల్ చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఐక్యూ నియో 10R అండ్ పోకో X7 Pro ఈ రెండు బెస్ట్ అని చెప్తాను. అండ్ పోకో X7 అంటే కొంచెం నార్మల్గా వీటితో కంపేర్ చేసుకోకుండా నార్మల్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఇది కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అంటే 20,000 లోపు బడ్జెట్ చూసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని సజెస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు మొబైల్ ఎలా కనిపిస్తుంది చూద్దాం. దాని లుక్ చూడండి, సేమ్ యాజ్ యూజువల్ పాత మొబైల్స్ లుక్ లాగానే ఉంది. ఇక్కడ కొత్తగా డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. ఇది బ్యాక్ వ్యూ, ఈ 2 కెమెరాస్ వస్తున్నాయి. అయితే ఈ కలర్ షేడింగ్ అయితే బాగుంది, కొంచెం సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్ ఉంది. అక్కడ వాళ్ళ ఐక్యూని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది కొంచెం మనకి ఈ కలర్ వేరియేషన్స్లో ఈ మొబైల్ అనేది వస్తుందన్నమాట. ఈ మొబైల్ గురించి ఇంతే. అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం ఏమన్నా కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త మొబైల్ లాంచెస్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏది లాంచ్ అవుతుంది, ఏ కంపెనీ మొబైల్ లాంచ్ అవుతుంది అనేది అప్డేట్ చేస్తాను.